హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ వాణి. ఈరోజు అయితే చికెన్ పచ్చడి అయితే వేసుకోబోతున్నాము. ఎట్లా చేసుకుంటామో చూసేయండి. ఇప్పుడైతే మా మమ్మీ చికెన్ కడుక్కుంటుంది. చూసారు కదా, ఇలా కడుక్కోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అయితే 3 kg చికెన్ వేసి అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. ఆయిల్ వేడైందా చూడండి, సగం వరకు అయితే వేసేసినాము. ఇంకా మనం ఇన్ని కానీ వేయించాలి. ఎవరు వేస్తారు ఇప్పుడు? మా తమ్ముడు చూడండి ఏం చేస్తుండో. ఏం చేస్తున్నారా పొట్టి? ఇవి కాబట్టి చాక్లెట్స్ మాకు చెప్పకుండా తీసుకుంటూ చెప్పినావా? స్టిక్స్ తో తింటాడు. ఏ దొంగ తిను పెట్టు. స్టిక్స్ తో వచ్చా. ఓ తిను. వావ్ గుడ్. చాలా మమ్మీ చెప్పి గడ్డ చూడు. మా మమ్మీకి అయితే ఇది ఉడక వస్తుంది ఒకటే. ఇవ్వండి మా తమ్ముడు స్టాఫ్ మా అక్క తిన్నికి రెడీగా ఉందంట, చెప్తుంది ఒకటే. ఇప్పుడైతే ముక్కలన్నీ ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనము తీసేసుకుందాము. చూసాడు కదా, మంచిగా డీప్ ఫ్రై లెక్క అయిపోయినాయి. మా తమ్ముడు అయితే కాకి లెక్క అరుస్తుంది ఒకటే. చికెన్ ముక్కల కోసం వెయిటింగ్. నక్కలాగా చూస్తుంది కోటి మొహం. ఇంకా ఎన్నిగానం అయితే ఉన్నాయి మనకి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది మనకి. చూసారు కదా. ఏ బిట్టు చూడు, వీడియో తీస్తున్నా నేను నిన్ను. చూడండి భలే కలర్ ఉంది కదా. ఇప్పుడు తీసుకుంది. చూడు ఇట్లా అనాలి. కలర్ఫుల్ గా అనిపిస్తుంది అసలు. అయిపోయినాయా? ఈ అన్న అయితే చేసుకున్నాము. ఇంకా ఈ అన్నే వేపాలి. మా తమ్ముడు ఏమో అన్న వేసాయి, ఇక అన్న వేసాయి మీద పడుతుంది ఆయిల్. మా అమ్మ అయితే అప్పుడే బౌల్ వేసి ఇచ్చింది. వీళ్ళిద్దరు తింటారు అప్పుడే కోతులు లెక్క. బాగుందా? అసలు సూపర్ ఉంది గాయ్స్. నాకైతే మస్తు నచ్చింది. ఇప్పుడే ఎంత బాగుంది. మరి పచ్చడి చేస్తుంది. లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి, ఓకేనా? సో గాయ్స్, ఇదైతే రెండోసారి అన్నమాట. చూసారు కదా, తీసేస్తాను. మంచిగా దగ్గర తీసేసుకున్నాం. అంటే చూడండి, ఇప్పుడైతే వేసుకున్నాను. చికెన్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి.
చికెన్ వేసుకుంటూ స్పీడ్ చికెన్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టాలి గాయస్, గుర్తు పెట్టుకోండి. అలాగే తెలుసు, నీకు చెప్తున్నాను. సో గాయస్ ఇప్పుడైతే ఇది అయ్యే వాడికైతే మనము మసాలా అవన్నీ రెడీ అయితే పెట్టుకోవాలి. సో పెట్టేసుకుందాము మనం ఇదంతా అయ్యేలోపు. చూడండి ఇవి అయితే ఎంచిన ముక్కలు అనమాట, ఫ్రై చేసాయి. ఇది ఇంకొకటి వేసి అయిపోయినట్టు మనది. ఇదైతే ఈలోపు వాటర్ అయితే కారుతుంది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇప్పుడైతే మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు అయితే ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకోవాలి. అన్ని కలిపి ఒక స్పూన్ ఉంటుంది అంతే. కదా మన చికెన్ కూడా అయిపోయికి వస్తుంది, ఇంకా కాలేదు, ఇంకోసారి ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇవి వేయించుకుందాం, మిక్సీ పట్టుకుందాం సరేనా. మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇదే ఇష్టం తెలుసా, స్మెల్ వస్తుంది కదా ఇది మిక్సీ పట్ల. అవును చాలా స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం మనం. వెల్లుల్లి అయితే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకున్నాం. రెండు మిక్సీ అయితే పట్టేసుకున్నాం, అయిపోయింది. అయితే 4th టైం అన్నమాట. చూడండి బాగా ఎంచుకుంది, బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. తీసుకుందామా? తీసుకుందాం. మా అక్క ఇక్కడ కాయిస్తుంది అప్పుడే ఒక్కొక్కటి. చూడండి లాస్ట్ ఇదైతే లాస్ట్ అన్నమాట. 5th టైం మా అక్క రాణిస్తుంది ఒక్కొక్కటి. అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది అనమాట. ఇదే లాస్ట్. సో ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుందాం మనం. మా మమ్మ అయితే ఇందాక తిన్నది ఇప్పుడైతే క్లీన్ చేసేస్తుంది. అంతా క్లీన్ అయితే చేసేసుకుంది, చూడొచ్చు. కొంచెం వేసింది. ఇప్పుడైతే ఇందులో అన్నమాట మనం పెట్టేది పచ్చడి, చికెన్ పచ్చడి. అంతా గ్లాస్ కూడా అంతా కడిగేసుకుంది. తీసుకుందాం. ఇప్పుడైతే తీసేసుకుందాం. బంద్ చేసిన, ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు. మా మమ్మీ గ్యాస్ అయితే పని చేసుకుంది. ఇప్పుడైతే ఎండు పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత గ్యాస్ పెట్టుకోవాలి. ఇలా మెయిన్ జీలకర్ర ఉన్నది మెయిన్. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇప్పుడైతే మనము జీలకర్ర, ఆవాలు, మెంతులు మిక్సీ పట్టుకునేది వేసుకుందాము. చూసారు కదా.
కొంచెం మనం గరం మసాలా అయితే వేసుకుందాం. ఇది కారం వేసిన తర్వాత లాస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మంచి స్మెల్ వచ్చేదాకా వేసుకున్న తర్వాత ఆఫ్ చేసి కారం ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, వేడితోటి కారం వేయొద్దు, ఇందులో బ్లాక్ అయిపోతుంది. అవును. కొద్దిసేపు అయిన తర్వాత అంటే ఆరిన తర్వాత వేసుకొని గరం మసాలా వేసుకుంటాం. ఇవన్నీ కారం. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి మనం. చూడండి, కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఎమ్మట వేసుకొని తినాలి. చూడండి, అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక తినేసారు, ఇక అంతా మిక్స్ చేసేసాం. చూసారు కదా, ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇక చూడండి, ఇప్పుడైతే పెట్టేసుకుందాం మనము. ఇప్పుడైతే ముక్కలు కొన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఒకేసారి వేసి అక్క చూడండి కానిస్తుంది. చూడండి, ఇప్పుడు కారం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంత ఒకేసారి వేసి అందులో పట్టదనేసి కొన్ని కొన్ని తీసుకొని వేసుకుంటాం. చూడండి, ఇక్కడ తింటారు, కానిస్తారు కాని నుంచి. మేము నెల్ల పెట్టి చూస్తాం. ఇప్పుడైతే మనం ఇందులో అయితే పెట్టుకుందాము. మళ్ళా సగం ఇప్పుడైతే ఇది వేసేసుకొని మళ్ళీ అయితే మనము కలుపుకుందాము. ఈ కలుపుకోవడం కూడా అయిపోతుంది అనమాట గాయస్. ఇప్పుడైతే ఇందులో వేసేసుకోవచ్చు. తర్వాత ఇక తినడమే మనది పని, ఏం లేదు. మంచి స్మెల్ వస్తుంది. మా అక్క అయితే ఒక కాడ నుంచి మంచిగా స్మెల్ చూసుకుంటా, అమ్మా మంచి స్మెల్ వస్తుంది అని అనుకుంటుంది. ఏ బిట్టు అయితే వేసేసుకుందాం ఇందులోకి, ఈ బౌల్లోకి. మెరిచిపోతున్నాయి ముక్కలన్నీ. ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయింది గాయ్స్. చూడండి, ఇప్పుడైతే ఇప్పుడు అన్నం తినిపిస్తుంది. ఇందులో రైస్ వేసేసుకొని, చూడండి ఇందులో రైస్ వేసుకొని మిక్స్ చేసేసి మా మమ్మీ అయితే తినిపిస్తుంది నాకు. ఇప్పుడైతే మా మమ్మీ కలుపుతుంది. మమ్మీ ఇప్పుడు ఫస్ట్ ముద్ద ఎవరికి? తమ్ముడికి. ఎప్పుడు తమ్ముడికేనా? తమ్ముడు తర్వాత పెద్దకి. కొంచెం చిన్నగా ఉన్నది, కొంచెం పెద్దగా ఉన్న అక్కకి, తర్వాత పెద్దగా ఉన్నది అక్కకి. ఓకే, ఫస్ట్ తమ్ముడికి, సెకండ్ అక్కకంట, తర్వాత ఇంకా అక్కకి, లాస్ట్ నాకు. అక్కకి లాస్ట్ అంట మేరీ. కాదు, నాకు లాస్ట్ అంట, నువ్వే చెప్పినావు. గాయస్ వీడియో తీసింది నేను, పెట్టేదేమో ఆమెకి. గదే నచ్చదు నాకు. జోకా? జోకేం కాదు, రియల్గా చెప్తున్నా కోపంగా. జరుగు బిట్టు. ఫస్ట్ ముద్ద తమ్ముడికి, సెకండ్ ముద్ద చెల్లకి, మమ్మీ తాడు ముంద నాకు పెట్టు, బిట్టు కాదు. చాలా బాగుంది గాయస్. బిట్టు ఎట్లుంది?
ఇప్పుడు మా అక్క తింటుంది గాయస్. సో గాయస్ అయిపోతుంది, ఇక తినాలి, అంతా కుమ్మి పడేస్తాం. పచ్చడి అంతా అయిపోవాలి, ఇక ఒక వీక్లో అయిపోతుంది అనుకుంటాం. వీక్. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బిట్టు 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 ఓకే గాయస్, బాయ్.